కాశీ ఈ భూమిపైన అత్యంత పవిత్రమైన నగరం. అలాంటి నగరంలో నివసించేవాడు దేవదాస్ అనే వ్యక్తి. ఒక సాధారణమైన మనిషి. పెద్దగా ఆస్తులు లేవు, పెద్ద పేరు లేదు. కానీ అతనికంటూ ఉన్నది ఓ గొప్ప సంపద, అచంచలమైనటువంటి భక్తి. అదే శివుని పైన ఉన్నటువంటి ప్రేమ. శివుడు అతనికి జీవితం. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచేవాడు. చల్లని గంగాజలంతో స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించి కాశీ విశ్వనాథుని వద్దకు వెళ్ళేవాడు. అక్కడ శివలింగం ముందు నిలబడి కళ్ళు మూసుకొని ఒకే మాట చెప్పేవాడు, మహాదేవా, నాకు తమ్మరే అన్నే. ఆ మాటలో కోరిక లేదు, డబ్బు కోరిక, ఎటువంటి ఆశ కూడా. కేవలం అచంచలమైనటువంటి ప్రేమ, అనంతమైనటువంటి భక్తి మాత్రమే. దేవదాస్ కుటుంబం చిన్నదే. భార్య పేరు పార్వతి. ప్రశాంతమైనటువంటి వ్యక్తి, భర్తను గౌరవించే స్త్రీ, ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళ నవ్వులు ఆ ఇంటికి ఆనందాన్ని తీసుకొస్తాయి. జీవనోపాధి కోసం ఒక చిన్న దుకాణాన్ని నడిపేవాడు. పెద్ద లాభం కాదు, కానీ సరిపోతుంది. ఎందుకంటే తన మనసులో డబ్బుకు చోటు లేదు, దైవం మాత్రమే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం దుకాణం తెరవటానికి ముందు ఒక పని తప్పకుండా చేసేవాడు. ఇంట్లో ఉన్నటువంటి చిన్న శివలింగానికి అభిషేకం. పాలు, తేనె, గంగాజలం ఒక్కొక్కటి భక్తితో శక్తి మేర పోస్తూ అతను ఇలా చెప్పేవాడు, ప్రభు, ఈరోజు వచ్చే ఆదాయం నా కోసం కాదు, ఇది నీది. నేను కేవలం నీ చేతిలో ఉన్నటువంటి ఒక సాధనాన్ని అని కొంత డబ్బును ఎవరికో ఒకరికి ఉన్నంతలో దానం చేస్తూ ఉండేవాడు. ఆ మాటలు విన్నటువంటి తన భార్య పార్వతి కొన్నిసార్లు నవ్వుకునేది. మనకు కూడా కొంచెం ఉంచుకోవాలి కదా అని సరదాగా అడిగేది. దేవదాస్ చిరునవ్వుతో చెప్పేవాడు, మనకు అవసరమైతే శివుడు తప్పకుండా ఇస్తాడు, మనం అడగకపోయినా ఇస్తాడు. ఆ విశ్వాసం అంత సులభం కాదు. రోజులు ఎంతో సంతోషంగా గడుస్తూ ఉన్నాయి. కష్టాలు ఉన్నా వారి మనసులో మాత్రం ఎప్పుడూ ప్రశాంతత ఉండేది. ఎందుకంటే వారికంటూ ఓ నమ్మకం ఉంది, ఆ పరమశివుడు వారిని ఖచ్చితంగా చూసుకుంటాడు అని. ఏం జరిగినా శివాజ్ఞ, శివుడు చిత్తమే అది. కానీ జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకనాటి రాత్రి ఆకాశంలోని మబ్బులు గట్టిగా కమ్ముకున్నాయి. గాలి వీచింది. ప్రజలంతా కూడా ఎవరి ఇళ్లలోకి వారు వెళ్ళిపోయారు. నగరం అంతా కూడా ఎంతో నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక అర్ధరాత్రి వేళ ఒక చిన్న చిమ్మ చీకటి కాంతి, ఒక చిన్న స్పార్క్ లాంటిది దేవదాస్ దుకాణంలో మొదలైంది. కొన్ని సెకండ్లలోనే అది ప్రజ్వలిల్లింది. ఒక పెద్ద మంటగా మారింది. అంతే, అమాంతం మంటలు పెరిగాయి, చాలా పెద్దవి. కొన్ని సెకండ్లలోనే అది పూర్తిగా తగలబడిపోయేటయింది. దానికి గాలి తోడైంది. మరికొన్ని క్షణాల వ్యవధిలోనే ఆ చిన్న దుకాణం మొత్తం ఆ అగ్నికి ఆహుతైంది. అగ్ని, అగ్ని అని ప్రజలంతా కూడా పరుగులు తీస్తున్నారు. నీళ్లు పోశారు, రకరకాలుగా ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా మంటలు మాత్రం ఆగలేదు. ఇక ఉదయం అయ్యేసరికి పూర్తిగా దుకాణం అగ్నికి ఆహుతైంది. బూడిద మాత్రమే మిగిలింది. దేవదాస్ యొక్క జీవితాంతపు సంపాదన, అతని కలలు, అతని ఆశలు అన్నీ కూడా మంటల్లోనే కాలి బూడిదయ్యాయి. పార్వతి ఆ దృశ్యాన్ని చూసింది, ఏడ్చింది. ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతామండి అని ఎంతో బాధతో అడిగింది. ఆ పిల్లలు కూడా భయంతో తండ్రి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చారు, సానుభూతిని చూపించారు. కానీ అందరి దృష్టి కేవలం ఒక్కరిపైనే ఉంది, ఒకే ఒక్కరిపై. అతనే దేవదాస్. అతను ఆ బూడిద మధ్యలో నిలబడి ఉన్నాడు. కళ్ళల్లో కన్నీళ్ళు, కానీ ముఖంలో ఎటువంటి విచారం కూడా కనపడటం లేదు. అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. 1 నిమిషం, 2 నిమిషాలు, ఇలా కొద్ది నిమిషాలైతే గడిచాయి. అతను ఏం మాట్లాడతాడా అని అందరూ చూస్తూ ఉన్నారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరూ అనుకున్నారు, ఇప్పుడు ఇతను కూలిపోతాడు, ఏడుస్తాడు, ఖచ్చితంగా తాను ప్రతిరోజు పూజించే ఆ శివుణ్ణి నిందిస్తాడు అని చూస్తున్నారు. కానీ అలా మాత్రం జరగలేదు. అతను మెల్లగా తిరిగాడు. ఏడుస్తున్న భార్యను చూసి ఏమీ అనలేదు. నేరుగా ఆలయానికి నడిచాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు కూడా వీడు గుడికి వెళ్తున్నాడా అని ఒకడన్నాడు. దేవదాస్ ఆలయంలోకి వెళ్ళాడు. శివలింగం ముందు నిల్చున్నాడు. కొన్ని క్షణాల పాటు మౌనం. ఆ తర్వాత అతని కళ్ళల్లో కన్నీళ్లు నిండుకున్నాయి. బాధతో, చాలా బాధలో ఉన్నాడు. 2 చేతులు జోడించి కేవలం ఒకే ఒక్క మాట అన్నాడు. ఏంటో తెలుసా? శంభో, మీరు ఇచ్చారు, మీరే తీసుకున్నారు. ఆ మాటలో ఎంత అర్థం దాగి ఉందో తెలుసా? ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. వారికేమీ అర్థం కాలేదు. ఇంత పెద్ద నష్టం అయినా సరే ఇంకా అతను దేవుణ్ణి నిందించడం లేదు. మీరే ఇచ్చారు, మీరే తీసుకుంటున్నారు అంటున్నాడు. దేవదాస్ అక్కడితో ఆగలేదు. ఇలా కొనసాగించాడు. ఇది నా దుకాణం కాదు, నువ్వు ఇచ్చిన దుకాణం. దాన్ని తిరిగి నీవే తీసుకున్నావు. నాకు దీనిలో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ఒక చిన్న విరామం మాత్రమే. కానీ ప్రభు, ఒక్కటి మాత్రం మిమ్మల్ని నేను ఖచ్చితంగా అడుగుతాను. నా నుండి మీరు దేన్నైనా తీసుకోండి, నా భక్తిని మాత్రం తీసుకోవద్దు. ఆ మాటల్లో ఉన్నటువంటి నిజాయితీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గుండెని కూడా తాకింది. ఆ రోజు దేవదాస్ అన్నీ కూడా కోల్పోయాడు. తనకి సరిగ్గా తినటానికి కూడా ఏమీ లేని పరిస్థితి. కానీ అతను కోల్పోనిది ఒక్కటి, విశ్వాసం. అచంచలమైనటువంటి విశ్వాసం. అదే అతనిలో దాగి ఉన్నటువంటి అసలైనటువంటి శక్తి. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు కథ ఇంకా ముందుంది. దుకాణం కాలిపోయిన తరువాత దేవదాస్ యొక్క జీవితం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు తన దుకాణం ముందు గౌరవంగా కూర్చున్నటువంటి వ్యక్తి ఇప్పుడు తనకి పరిస్థితులు అనుకూలించక కూలి పనికి వెళ్లాల్సి వచ్చింది. ఉదయం గంగా స్నానం, ఆలయ దర్శనం ఇవి మాత్రం మారలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ వాటి తర్వాత అతను ఇటుకలు మోసేవాడు, బస్తాలు ఎత్తేవాడు, రోజంతా కూడా కష్టపడేవాడు, చెమటోచ్చేవాడు. చేతులు పగిలాయి, శరీరం అలసిపోయింది. కానీ అతని నోట ఒకే ఒక్క మాట, ఓం నమః శివాయ. గ్రామంలోని కొందరు చూస్తూ నవ్వేవారు. ఇదే భక్తి ఫలితం, నమ్మితే ఇలానే ఉంటుంది అని ఎగతాళి చేసేవారు. కానీ దేవదాస్ వినేవాడు, చిరునవ్వు నవ్వేవాడు, మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. ఇంటికి వచ్చేసరికి తన భార్య పార్వతి ముఖంలో బాధ కనిపించేది. ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? కొంచెం దేవుణ్ణి అడిగితే మన పరిస్థితి మారదా అని అమాయకంగా అడిగేది. దేవదాస్ మెల్లగా చెప్పేవాడు, మనకు అవసరమైతే ఆయన ఇస్తాడు, అడగాల్సిన అవసరమే లేదు. ఆ మాటల్లో కూడా ధైర్యం ఉంది. కానీ తన భార్యకు బాధ మాత్రం తగ్గలేదు. ఒకనాటి సాయంత్రం పిల్లలు బయట ఆడుకుంటున్నారు. వారి యొక్క చిన్న కొడుకు అకస్మాత్తుగా లోపలికి వచ్చాడు. నాన్న, నాకు చాలా చలిగా ఉంది అని చెప్పాడు. అతని శరీరాన్ని తాకగానే దేవదాస్ గమనించాడు. ఏదో బాగాలేదు, జ్వరం, పర్వాలేదు, చిన్న జ్వరమే అయ్యుంటుంది అలా భావించారు. కానీ వారు అనుకున్నట్టుగా మాత్రం అస్సలు జరగలేదు. ఆ రాత్రికి జ్వరం పెరిగింది. మరుసటి రోజు ఇంకా ఎక్కువైంది. ఇక 3వ రోజుకి ఆ శరీరం బాగా వేడెక్కిపోయింది. పిల్లవాడి ముఖమంతా మారిపోయింది. కళ్ళు బలహీనంగా మారాయి. పార్వతి భయపడింది. వైద్యుని పిలవాలంటే ఖచ్చితంగా వైద్యుని తీసుకురావాలి అని అందే. అనుకున్నట్టుగానే వైద్యుని పిలిచారు. వచ్చాడు, మందులిచ్చాడు. జాగ్రత్తగా చూసుకోండి, మామూలు జ్వరం 2 రోజుల్లో తగ్గిపోతుంది అన్నాడు. కానీ 2 రోజులు గడిచాయి, జ్వరం మాత్రం తగ్గలేదు. అంతకంతకు అది ఇంకా పెరుగుతూనే ఉంది. మరింతగా పెరిగింది. వారికి ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. పిల్లవాడి శరీరం బలహీనమవుతుంది. శ్వాస కూడా నెమ్మదిగా మారుతుంది. పార్వతి గుండె పగిలిపోయింది. ఏవండి, అవకాశం ఉంటే ఇంకో వైద్యుని పిలవండి అని పట్టుబట్టింది. అనుకున్నట్టుగానే మరొక వైద్యుని తీసుకొచ్చారు. అతను వచ్చాడు, పిల్లవాడిని పరీక్షించాడు. అతని యొక్క ముఖం గంభీరంగా మారింది. కొన్ని క్షణాల పాటు పరిశీలించి తరువాత మెల్లగా అన్నాడు, దేవదాస్ గారు, నిజం చెప్పాలి అంటే ఇది సాధారణమైన జ్వరం కాదు. పార్వతి కంగారు పడింది. అయితే అని అడిగింది. వైద్యుడు, మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం, కానీ మీరు దేవుణ్ణి ప్రార్థించండి. ఆ మాట విన్న మరుక్షణమే పార్వతి కాళ్ళు వణికాయి.
అంటే నా కొడుకు ఏమైంది అని ఆ మాట అక్కడితోనే ఆగిపోయింది. ఆ వైద్యుడికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. మౌనంగా తల వంచాడు. పార్వతి ఇక ఆగలేకపోయింది. దేవదాస్ దగ్గరకు వచ్చి కన్నీళ్లతో, కోపంతో, బాధతో, ఆక్రోశంతో గట్టిగా అరిచింది. ఇదేనా మీ శివుడు? దేవదాస్ ఆశ్చర్యంలో ఉన్నాడు. పార్వతి, ఏమంటున్నా నువ్వు అని చాలా మెల్లగా అన్నాడు. కానీ ఆమె అక్కడితో ఆగలేదు. నిజంగానే తనకి చాలా కోపం వచ్చింది. ఎంతైనా తల్లి కదా, మీరు ఎంత భక్తిగా పూజిస్తున్నారు, ఆయన మన కొడుకును కూడా కాపాడలేడా? తన గొంతు పిగిలింది. దుకాణం తీసుకున్నాడు. సరే, అది కూడా కష్టమే అనుకున్నా భరించాం. కానీ ఇప్పుడు నా బిడ్డను కూడా తీసుకుంటాడా? ఆ ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. పిల్లవాడి యొక్క శ్వాస, ఆ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. పార్వతి నేలపైన కూర్చుని ఏడుస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. అసలు చెప్పండి, మీరు మీ భక్తి వల్ల ఇంతవరకు మనకు ఏమొచ్చిందో చెప్పండి. వచ్చినవన్నీ కూడా కష్టాలే కదా, ఒక్క సుఖమైనా ఉందా? ఆ మాట వినగానే దేవదాస్ గుండె ఆగినంత పనైంది. అతని కళ్ళల్లో కూడా కన్నీళ్లు మెరుస్తున్నాయి. కానీ అతను ఆ క్షణంలో కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా ఉన్నాడు. మెల్లగా లేచాడు. తన యొక్క పరిస్థితి ఏంటో తెలియటం లేదు. నేరుగా ఇంట్లోని శివలింగం దగ్గరికి వెళ్ళాడు. ఒక దీపాన్ని వెలిగించాడు. ఆ చిన్న వెలుగు ఆ చీకటి గదిలో కొండంత ఆశలా కనిపించింది. వెంటనే దేవదాస్ మోకాళ్ళపైన కూర్చున్నాడు. తన భార్య అతన్ని గమనిస్తుంది. ఇంకా అతన్నే పట్టుకుని వేలాడుతున్నాడు. ఇంకా నా కొడుకు కూడా నాకు దక్కేలా లేడు, ఇతని వల్ల నష్టం తప్ప ఏ విధమైన లాభం లేదు అనుకుంది. కొన్ని క్షణాలు మాట రాలేదు, కన్నీళ్లు మాత్రమే వచ్చాయి. ఆ తరువాత దేవదాస్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. అతను శివుణ్ణి ముద్దుగా శంభో అని పిలుచుకుంటాడు. ఆ ఒక్క మాటలోనే బాధ దాగి ఉంది. శంభో, ఈ బిడ్డ నావాడు కాదు, నీవాడు. అతని గొంతు కంపించింది. నువ్వే ఇచ్చావు, కావాలంటే నువ్వే తీసుకోవచ్చు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు క్రింద పడుతున్నాయి. నాకు దీనిలో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అని ఎంతో ఉదారంగా చెప్పాడు. కొన్ని క్షణాల పాటు మౌనం. ఆ తర్వాత అతను చేతులు జోడించాడు. కానీ ప్రభు, మిమ్మల్ని నేను ఒక్కటి మాత్రం అడుగుతాను. అతని కళ్ళల్లో అగాధమైనటువంటి భావం కనిపిస్తుంది. ఈ పరీక్షలో నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టకుండా ఉండే శక్తిని మాత్రం నాకివ్వు. ఆ ఒక్క శక్తి ఇస్తే చాలు, నేను సంతోషంగా ఉంటాను. ఆ మాట విన్నట్లే అనిపించింది. గది నిశ్శబ్దంగా ఉంది. అక్కడ దీపం మెల్లగా కంపిస్తుంది. నా నమ్మకాన్ని కోల్పోకుండా, నా భక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా నన్ను మీరే నిలబెట్టండి. అతను తల వంచాడు. నువ్వు నా కొడుకును తీసుకుంటే నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించను. ఎందుకంటే ఇచ్చింది నీవే కదా, తీసుకునే హక్కు కూడా నీకే ఉంది. ఆ మాట చెప్పడం చాలా కష్టం. కానీ అతను చెప్పాడు, నువ్వు నాకు అన్నీ ఇచ్చాం, అన్నీ తీసుకుంటాం. నువ్వేం చేసినా నేను మాత్రం నిన్ను వదలను. అతని కన్నీళ్లు ఇప్పుడు నేలపైన పడుతున్నాయి ధారలుగా. ఏది ఏమైనా నువ్వే నా వాడివి, అంతా నీదే, సర్వం నీదే. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరూ నిద్రపోలేదు. పార్వతి తన కొడుకును కౌగిలించుకుని ఏడుస్తుంది. దేవదాస్ మౌనంగా కూర్చున్నాడు. బయట ఆకాశం నిశ్శబ్దంగా ఉంది. ఇది కేవలం 2వ దెబ్బ మాత్రమే. ఇప్పుడు జరగాల్సిందే 3వ దెబ్బ. అంటే ఇంకేదో జరగబోతుంది. అతని హృదయాన్ని పూర్తిగా కదిలించబోతున్నటువంటి మరో సంఘటన వస్తుంది. దేవదాస్ బయట అడుగుపెట్టిన ప్రతిసారి ప్రపంచం మారిపోయినట్టుగా అనిపించేది. ఇప్పటి వరకు అతన్ని గౌరవంగా చూసిన వాళ్ళు ఇప్పుడు వేరే చూపుతో చూస్తున్నారు. లోకం అతన్ని నిందించడం మొదలుపెట్టింది. ఒకరోజు గ్రామం మధ్యలో కొందరు కూర్చుని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. దేవదాస్ అక్కడి నుండి నడిచి వెళ్తూ ఉన్నాడు. ఒకడు నవ్వుతూ అన్నాడు, అరే చూడండి, పరమశివుని యొక్క ప్రియభక్తుడు వస్తున్నాడు. మరో వ్యక్తి వెక్కిరించాడు, అవునవును, భక్తి ఫలితం చూస్తున్నాం కదా, దుకాణం పోయింది, ఇప్పుడు కొడుకు కూడా పోతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అవహేళన చేస్తున్నారు.
ఆ నవ్వులు అతనికి కత్తుల్లా గుచ్చుకుంటున్నాయి. ఇంకొకడైతే చాలా గట్టిగా అన్నాడు, ఏ దేవదాస్, ఇన్నాళ్ళు శివుడు శివుడు అంటున్నావు. ఇప్పుడు చెప్పు, నీ శివుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో చెప్పవయ్యా. అది ఒక ప్రశ్న మాత్రమే కాదు, ఒక దెబ్బ చాలా గట్టిగా తాకిద్ది. అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. అందరూ అతని సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తాడో చూద్దాం, దీనికి ఏ బదులిస్తాడో చూద్దాం అని అంతా అతన్ని అదో రకంగా చూస్తున్నారు. దేవదాస్ ఆగాడు. వాళ్ళ వైపుగా చూశాడు. అతని కళ్ళలో బాధ ఉంది, కానీ కోపం మాత్రం లేదు. ఏ విధమైనటువంటి ద్వేషం కూడా లేదు. కొన్ని క్షణాల పాటు మౌనం తరువాత అతను మెల్లగా ఈ విధంగా అన్నాడు, ఆయన, ఆ పరమశివుడు, నేను నమ్ముకున్నటువంటి నా శంభో ఇక్కడే ఉన్నాడు. అతను తన గుండె మీద చెయ్యి పెట్టాడు. నా హృదయంలో, నా అంతరంగంలో కొంతమంది మళ్ళీ నవ్వారు. అదేనా? అయితే ఓ పంచై, ఆయన్ని నీ కొడుకును కాపాడమని చెప్పు అని ఎగతాళి చేశారు. దేవదాస్ మౌనంగా తల వంచాడు. అక్కడి నుండి నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయాడు. అతనికి ఏ సమాధానం ఇవ్వాలో కూడా అర్థం కాలేదు. కానీ పరిస్థితి మాత్రం రోజు రోజుకి విషమిస్తుంది. కొంతమంది అతని దగ్గరకొచ్చి నిజంగానే సలహా ఇచ్చారు. దేవా, మేము నీకు మంచి జరగాలి అని కోరుకుంటున్నాం. నీ యొక్క మూఢభక్తిని కొంచెం తగ్గించుకో. ముందు నీ కుటుంబాన్ని చూసుకో. దేవుడు తరువాత కూడా ఉంటాడు. కేవలం దేవుడే అనుకుంటే నీ కుటుంబం గతేం కాదు. శివుడు అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా. ఈ మాటలు తప్పు కావు. మా మాటలు గౌరవించు. ఇప్పటికైనా నీ కుటుంబాన్ని చూసుకో. కానీ దేవదాసు హృదయం వేరే స్థాయిలో ఉంది. అతను మెల్లగా అన్నాడు, సన్నిహితులారా, స్నేహితులారా, మీరంతా కూడా నా మంచి కోసం చెప్పేవారు. అది కూడా నిజమే. కానీ నేను శివుణ్ణి కేవలం డబ్బు కోసం మాత్రమే పూజించలేదు. ప్రేమ, అపరిమితమైనటువంటి భక్తి, వాటితో మాత్రమే పూజిస్తున్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రేమలో లెక్కలుండవు, షరతులు ఉండవు. ఆయన నాకు ఏమిచ్చినా, నా నుండి ఏమి తీసుకున్నా, నేను ఆయన్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటాను. నా భక్తి ఎన్నటికీ మారదు, ఎప్పటికీ ఆయనతోనే ఉంటుంది. ఆ మాటలు వినగానే నీలాంటి మూర్ఖుడికి ఏం చెప్పినా వ్యర్థం అని వెంటనే అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం ఇంకా అర్థం చేసుకోలేకపోయారు. ఏం చెప్పాలో కూడా తెలియలేదు. విసుక్కుంటూ వెళ్ళిపోయారు. తాను బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం దేవదాస్ విరిగిపోతున్నాడు. ఒకనాటి రాత్రి ఇంట్లో చీకటి, దీపం మరింతగా మసకబారుతుంది. పిల్లవాడు చాలా బలహీనంగా ఊపిరి తీసుకుంటున్నాడు. పార్వతి అలసిపోయి పక్కనే నిద్రపోయింది. తన కన్నీళ్లు ఇంకా చెంపపై నుండి కారుతూ ఉన్నాయి. దేవదాస్ మౌనంగా లేచాడు. మళ్ళీ ఒక పిచ్చివాడిలా శివలింగం దగ్గరికి వెళ్ళాడు. ఆ రాత్రి అతను ఎదురుగా నిలబడలేకపోయాడు. నిలబడే ఓపిక లేదు. లోపల ఎటువంటి శక్తి లేదు. నేరుగా నేలపైన కుప్పకూలిపోయాడు. అతని గొంతు పిగిలిపోయింది. బాధ, విపరీతమైనటువంటి బాధ. ఆ బాధను ఒక మనిషి ఎలా తట్టుకుంటాడు? ఒక భర్తగా, ఒక తండ్రిగా, సమాజంలో ఓ వ్యక్తిగా అన్నింటా అతనికి అవమానాలు మాత్రమే ఉన్నాయి. శంభో, ఆ మాట బయటికి రావటానికి ఈసారి చాలా కష్టపడింది. ప్రభు, నాకు అర్థం కావటం లేదు. కన్నీళ్లు కారుతున్నాయి. అసలు నేను ఎక్కడ తప్పు చేశారో అతని చేతులు వణికిపోతున్నాయి. ఒక్క విషయం నాకు చెప్పండి, నేను మిమ్మల్ని ఎప్పుడైనా మర్చిపోయానా? నీ పేరు లేకుండా ఒక్కరోజైనా గడిపానా? గదంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. కానీ అతని హృదయంలోని అంతరంగం మాత్రం అరుస్తూనే ఉంది. ఏంటి స్వామి ఇది? నా దగ్గర ఉన్నదంతా కూడా నీకే ఇచ్చాను. నా సమయాన్ని, నా శక్తిని, నా జీవితాన్ని. కానీ నాకేం మిగిలింది? అతను వెంటనే తలను నేలపైన వాల్చాడు. కానీ నువ్వు నన్ను ఎందుకు వదిలేశావు? ఆ ప్రశ్న చాలా లోతైంది. చెప్పండి, మీరు నన్ను ఎందుకు విడిచిపెట్టేశారు? కొన్ని క్షణాల పాటు అతను అలా ఏడుస్తూనే ఉన్నాడు. ప్రజలు నవ్వుతున్నారు. వారంతా నన్ను అడుగుతున్నారు, నీ శివుడు ఎక్కడున్నాడు? నిన్ను ఎలా కాపాడుతాడు? కుటుంబాన్ని చూసుకో, అదంతా అబద్ధం అంటున్నారు. నువ్వెక్కడున్నావో అని అడుగుతున్నారు. అతని గొంతు కంపించింది. నేను సమాధానం చెప్పలేకపోతున్నాను.
అతను చేతులతో నేలను గట్టిగా కొడుతున్నాడు. ఆర్తనాదం చేస్తున్నాడు. మీరే చూడండి, నా కొడుకు బాధపడుతున్నాడు. నేను కేవలం ఓ శిలలా చూస్తున్నాను. ఏమీ చెయ్యలేకపోతున్నాడు. అసలు నా కొడుకుని నేను ఎలా కాపాడుకోవాలి నాకే తెలియటం లేదు. మీరు ఎంత జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు. కళ్ళల్లో కన్నీళ్ళు, కానీ ఆ కన్నీళ్ళ వెనుక ఒక జ్వాల. కానీ ప్రభు, అతని స్వరం మారింది. నువ్వు ఎన్ని చేసినా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఆ మాట చాలా గట్టిగా వినిపించింది. నువ్వు నన్ను చంపినా సరే నేను నీ పాదాలే పట్టుకుంటాను. నువ్వు నన్నేం చేసినా సరే నీ పాదాల దగ్గరే పడుంటాను. అతను శివలింగాన్ని గట్టిగా చుట్టుకున్నాడు, కౌగలించుకున్నాడు. నువ్వు నన్ను తోసేసినా నేను నీ వైపే పాకుతాను. అతని కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, కేవలం నిర్ణయం మాత్రమే. ఎందుకంటే నువ్వే నా దైవానివి, నువ్వే నా గమ్యానివి, నువ్వే సర్వానివి. అతను కళ్ళు మూసుకున్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ మంత్రం చాలా మెల్లగా చెప్తున్నాడు. గది మొత్తం ఆ శబ్దం ప్రతిధ్వనించింది. అతను ఏడుస్తూ, మరింతగా ఏడుస్తూ జపం చేస్తూ అలసిపోయాడు. చివరికి అలాగే నేలపైన పడిపోగి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. కానీ ఆ రాత్రి ఏదో అద్భుతం జరగనుంది. ఎందుకంటే ఆ రాత్రి సాధారణమైన రాత్రి కాదు. అది అతని జీవితంలో ఓ మలుపు, అతని జీవితంలో ఒక మార్పు, ఒక దివ్యమైనటువంటి క్షణం. అది భక్తి పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు దైవం ఊరుకుంటుందా? ఖచ్చితంగా కదిలి వస్తుంది. దీపం మసకబారుతూ చివరి వెలుగును తీస్తుంది. ఒక మార్పు. గదంతా కూడా హఠాత్తుగా ప్రకాశవంతంగా నిండిపోయింది. ఆ వెలుగు అసలు సాధారణమైన వెలుగే కాదు. అది సూర్యుడి యొక్క తేజస్సులా ఉంది. దీపం యొక్క కాంతి కాదు. ఒక దివ్యమైనటువంటి, మృదువైనటువంటి, హృదయాన్ని తాకేవో కాంతి, దివ్యమైనటువంటి కాంతి. దేవదాస్ ఆ కాంతిని చూశాడు. తన కళ్ళు మెల్లగా తెరిచాడు. అతను చూసినటువంటి ఆ దృశ్యం, ఆ క్షణం శ్వాస ఆగిపోయేలా చేసింది. సాక్షాత్తు పరమశివుడు అతని ముందు. జటాచూటం, చంద్రుడు అలంకరించినటువంటి శిరస్సు, మీదన గంగమ్మ ప్రవహిస్తూ, కంఠంలో నీలం, కళ్ళల్లో అనంతమైన కరుణ. సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమయ్యారు. దేవదాస్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అతని యొక్క శరీరం వణికింది. ప్రభు అని అలసిపోయినటువంటి స్వరంతో అన్నాడు. అది కూడా పూర్తి బలంతో కాదు, చాలా బలహీనంగా. కానీ ఆ తర్వాత అతను గమనించినటువంటి విషయం ఇంకా ఆశ్చర్యకరమైంది. అసలు ఏం జరిగిందో తెలుసా? శివుడి కళ్ళల్లో కన్నీళ్ళు. అవును, త్రిలోకనాథుడైనటువంటి ఆ మహాదేవుడు అక్కడ ఏడుస్తున్నాడు. దేవదాస్ ఆశ్చర్యపోయాడు. ప్రభు, మీరెందుకు ఏడుస్తున్నారు అని గడగడలాడుతూ అడిగాడు. అతని చేతులు వణికిపోతున్నాయి. మనిషి పడిపోయేలా ఉన్నాడు. శివుడు దేవదాస్ వైపుగా చూశారు. ఆ చూపు, అది కేవలం చూపు మాత్రమే కాదు, అపారమైనటువంటి ప్రేమ, అంతులేని కరుణ, వేదన అన్నీ కలిసినటువంటి భావం. ఒక భక్తుడి కోసం పరమశివుడు ఏడుస్తున్నటువంటి ఆ దృశ్యం. దేవదాస, ఆ స్వరం మృదువుగాను లోతుగాను వినిపించింది. నా ప్రియ భక్త. దేవదాస్ కళ్ళల్లో కన్నీళ్లు మళ్ళీ ఉప్పొంగాయి. నువ్వు అనుకుంటున్నావు నేను నిన్ను విడిచిపెట్టేశాను అని. కానీ ఎందుకలా భావిస్తున్నావు? ఈ శివుడు నిన్ను ఎలా విడిచిపెడతాడో. కానీ నీకు నిజం తెలుసా? శివుడు మెల్లగా ముందుకొచ్చారు. సాక్షాత్తు కాలాన్నే నడిపే పరమశివుడు ఇప్పుడు ఆ భక్తుని కోసం ముందుకొస్తున్నాడు, నడిచి వస్తున్నాడు. నువ్వు ఏడ్చిన ప్రతి క్షణంలో నేను కూడా ఏడ్చాను. దేవదాస్ గుండె కదిలిపోయింది. నీ బాధ నా బాధ, నీ కన్నీళ్ళు అవి ఖచ్చితంగా నా కన్నీళ్ళు. శివుడు తన చేతిని వెంటనే దేవదాస్ యొక్క తలపైన ఉంచారు. నువ్వనుకుంటున్నావు నేను నిన్ను కష్టాల్లో పెడుతున్నాను అని. కానీ అలా మాత్రం అనుకోవద్దు. ఆ తరువాత గట్టిగా ఇలా చెప్పారు. భక్త, నేను నిన్ను శిక్షించడం లేదు, శిల్పంగా మారుస్తున్నాను. ఆ మాట గదిలో మారుమ్రోకింది. నేను నిన్ను బాధ పెట్టడం లేదు, బలోపేతం చేస్తున్నాను. కానీ ఎందుకలా తప్పుగా ఆలోచిస్తున్నావు?
దేవదాస్ గుండె లోపల ఏదో కరిగిపోతున్నట్టుగా అనిపించింది. నేను నిన్ను కష్టాల్లో పెట్టడం లేదు, కృపలో ముంచెత్తుతున్నాను. ఇది నీకు అర్థం కావటం లేదు. ఇలా రా దేవదాస అని శివుడు అన్నాడు. నీకు నిజాన్ని చూపిస్తాను. అతను వెంటనే చేతిని పైకెత్తారు. హఠాత్తుగా దేవదాస్ ముందు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షమైంది. ఆ దృశ్యం దేన్ని వివరిస్తుందో తెలుసా? అగ్ని ప్రమాదం వెనుక ఉన్నటువంటి రహస్యం. అదే రాత్రి నీ దుకాణం కాలిపోయిన రాత్రి ఈసారి వేరే కోణంలో కనిపిస్తుంది. దేవదాస్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అది దుకాణం కాలిపోవటానికి కొన్ని క్షణాల ముందు దుకాణంలో 3 దొంగలు, వాళ్ళ చేతుల్లో కత్తులు, ముఖాల్లో క్రూరత్వం. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రేపుదయం వాడు వస్తాడు, అప్పుడే పని ముగిద్దాం. దేవదాస్ గుండె ఆగిపోయింది. పరమశివుడు ఈ విధంగా వివరించారు. అనుకుంటున్నావు కదా, ఆ రాత్రి నువ్వు దుకాణానికి వచ్చుంటే లేదా తరువాత రోజు వచ్చుంటే కనుక ఏం జరిగేదో తెలుసా? వారు నిన్ను ఖచ్చితంగా చంపేసేవారు. వారిలో ఒకరు నీకు ప్రధాన శత్రువు, నీ కుటుంబానికి సంబంధించినవాడు, నిన్ను చంపించేవాడు. దేవదాస్ కళ్ళు పెద్దవయ్యాయి. నీ కుటుంబాన్ని కూడా వదిలేవారు కాదు. ఆస్తి తగాదాల్లో నీతో నీపైన కక్ష పెంచుకున్నటువంటి స్వయంగా నీ అన్న అతను. శివుడు మెల్లగా చెప్పారు. ఆనాడు నేను అగ్ని రూపంలో వచ్చాను. దృశ్యంలో మంటలు మొదలయ్యాయి. ఆ దొంగలు భయపడి అక్కడి నుండి పారిపోయారు. కేవలం నీ దుకాణం మాత్రమే కాలిపోయింది. శివుడు దేవదాస్ వైపుగా చూశారు. కానీ నీ ప్రాణం, నీ కుటుంబం యొక్క ప్రాణం అన్నీ కూడా కాపాడబడ్డాయి. దేవదాస్ మోకాళ్ళపైన పడిపోయాడు. ప్రభు, నన్ను క్షమించండి. ఇప్పుడు ఇంకో దృశ్యం. తన కొడుకు దేవదాస్ తన కొడుకును చూశాడు. కానీ వేరే జన్మలో భయంకరమైనటువంటి దృశ్యాలు కనిపించాయి. తన కొడుకు యొక్క క్రూరత్వం, అన్యాయం, పాపాలు అన్నీ కూడా. దేవదాస్ వాటిని చూడలేకపోయాడు. కళ్ళు మూసుకోవాలి అనుకున్నాడు. కానీ చూడక తప్పదు కదా. పరమశివుడు వివరించాడు. ఇవి నీ కొడుకు యొక్క గత జన్మ పాపాలు. అతను చేసినటువంటి పాపాల ఫలితమే నేడు యాతనల ద్వారా, శిక్ష ద్వారా వస్తున్నాయి అని చెప్పాడు. అతను అనేక జన్మల పాటు బాధపడాలి. దేవదాస్ గుండె పగిలిపోయింది. కానీ శివుడు ఇలా అన్నాడు. అతను నీ కొడుకు, నా ప్రియమైన భక్తుడి యొక్క సంతానం. అందుకే అతన్ని అంతగా బాధ పెట్టలేదు. శివుడు చెప్పాడు. అతని యొక్క అన్ని కర్మలను ఈ ఒక్క అనారోగ్యంలో కరిగించారు. నువ్వు నన్ను తప్పుగా అనుకున్నావు. అతను చేసినటువంటి పాపాలకు ఘోరమైనటువంటి శిక్షలు ఉండాలి. కానీ నేను అలా చెయ్యలేదు. దేవదాస్ ఆశ్చర్యంతో చూశాడు. కొన్ని రోజుల జ్వరం, అనేక జన్మల బాధలకు బదులు కొన్ని క్షణాల బాధ, నరక యాతనకు బదులు. దేవదాస్ ఏడుస్తూ అన్నాడు. ప్రభు, నేను అనుకున్నాను మీరు నా కొడుకును బాధ పెడుతున్నారు అని. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు నన్ను కష్టాల్లోకి నెడుతున్నారు అనుకున్నాను. పరమశివుడు చిరునవ్వు నవ్వాడు. కాదు దేవదాస, నేను అతన్ని కాపాడుతున్నాను. దేవదాస, ఇది మాత్రమే కాదు, ఇంకో సత్యాన్ని కూడా నీవు చూడాలి. దేవదాస్ ఆశ్చర్యంగా చూశాడు. అతని హృదయం ఇప్పుడు భయంతో కాదు, ఆశ్చర్యంతో అలాగే భక్తితోనూ నిండి ఉంది. దేవదాస్ ఇప్పుడు మౌనంగా నిలబడి ఉన్నాడు. ఇప్పటి వరకు చూసిన దృశ్యాలు అతని హృదయాన్ని పూర్తిగా మార్చేశాయి. దుకాణం కాలిపోవటం, కొడుకు అనారోగ్యం, ఇవన్నీ కూడా కష్టం కాదు, ఆ పరమశివుడు చూపించినటువంటి కృప అని అర్థమవుతుంది. కర్మ ఫలితంగానే అన్నీ జరిగాయి అని చెప్పారు. కానీ శివుడు చెప్పినట్టు ఇంకా ఒక సత్యం మాత్రం మిగిలి ఉంది. శివుడు తన చేతిని మళ్ళీ పైకెత్తాడు. ఒక్కసారిగా దేవదాస్ తనను తాను చూసుకున్నాడు. కానీ ఈ జన్మలో కాదు, గత జన్మలో అతను ఓ గొప్ప భక్తుడు. పూజలు చేస్తున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, ప్రజలంతా అతన్ని గౌరవిస్తున్నారు. కానీ అక్కడే ఆ గౌరవం మధ్యలో ఒక చిన్న విషం ఉంది. అహంకారం. అవును, దానిలోనే అహంకారం దాగి ఉంది. నేనే గొప్ప భక్తుడిని, నాకు సమానమైనటువంటి వారు ఎవ్వరూ లేరు. నా భక్తి ప్రత్యేకమైంది. అన్నింటికంటే నా యొక్క భక్తి చాలా గొప్పది. ఆలోచనలు చిన్నవే, కానీ ప్రభావం చాలా పెద్దది.
దేవదాస్ ఆశ్చర్యపోయాడు. ఇది నేనేనా ఇది అని తడబడుతూ అడిగాడు. అప్పుడే ఆ పరమశివుడు నవ్వుతూ నిదానంగా ఇలా చెప్పారు. అవును దేవదాస, నువ్వే, అది కూడా నువ్వే. నువ్వు నాకు గొప్ప భక్తుడివి. కానీ ఆ భక్తిలో ఒక చిన్న అహంకారం దాగి ఉంది. ఆ మాట విన్నటువంటి దేవదాస్ వెంటనే తల వంచాడు. క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి అంటూ. భక్తి ఉండాలి, కానీ భక్తి మీద అహంకారం ఉండకూడదు. బంగారం శుద్ధి చెయ్యాలి అంటే అగ్నిలో వెయ్యాలి. ఉక్కును పదును పెట్టాలి అంటే రాయితో నూరాలి. అలాగే భక్తిని పరిపూర్ణం చేయటానికి ఖచ్చితంగా అహంకారాన్ని తొలగించాలి. దేవదాస్ ఇప్పుడు చాలా మౌనంగా ఉన్నాడు. ప్రజలు, నువ్వు అనుకుంటున్నావు కదా, ప్రజలు నిన్ను అవమానించినప్పుడు శివుడు దేవదాస్ కళ్ళలోకి చూశారు. నువ్వు వారిపైన ఏ విధమైనటువంటి కోపం పడలేదు, ప్రతీకారాన్ని తీర్చుకోలేదు, వారిని తిట్టలేదు. అంతెందుకు, ఒక్క మాట కూడా అనలేదు. ఒక చిన్న చిరునవ్వు. నువ్వు ఆ బాధనంతటినీ కూడా ఎంతో మౌనంగా భరించావు. ఆ క్షణం నువ్వు నాకు చాలా నచ్చావు. నిజంగానే నీ భక్తికి, నీ యొక్క సహనానికి నేను పరవశించిపోయాను. ఆ మౌనంలో నీ యొక్క గత జన్మల అహంకారం కరిగిపోయింది. నీ అవమానంలో నీ అహం పూర్తిగా తొలగిపోయింది. దేవదాస్ కళ్ళల్లో కన్నీళ్ళు. కానీ ఇవి బాధ మాత్రం కాదు, శాంతి, ప్రశాంతత. అవును, నీకు నేను ఏనాడు బాధ కలిగించాలి అనుకోలేదు. అప్పుడే పరమశివుడు గంభీరంగా చెప్పాడు. ఇప్పుడు నువ్వు పరిపూర్ణమైనటువంటి భక్తుడివి. భక్తి ఉంది, నీలో భక్తి మాత్రమే ఉంది. అహంకారం లేదు, నీలో ప్రేమ ఉంది. ఎటువంటి ఆశలు లేవు. నీకు నాపైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. దానిలో ఎటువంటి భయం కూడా లేదు. ఒక్క మాట చెప్తాను విను. ఈ ప్రపంచంలో 3 రకాల భక్తులు ఉంటారు అని పరమశివుడు ఈ విధంగా వెల్లడించారు. దేవదాస, అందరూ కూడా నన్ను పూజిస్తారు, కానీ నేను అందరికీ ఒకేలా ప్రవర్తించను. ఎందుకో తెలుసా? 3 రకాల భక్తులు. మొదటిది సామాన్యమైనటువంటి భక్తులు. వారు కోరికల కోసం నన్ను ఆశ్రయిస్తారు. డబ్బు, ఆరోగ్యం, సుఖాలు నేను వారికి అన్నింటినీ ఇస్తాను. కానీ వారికి తెలియదు, అవి కేవలం తాత్కాలికం మాత్రమే. అవి ఎప్పటికీ వారితో ఉండేవి కాదు. ఈ లోకంలో కొంతకాలం వరకే ఉంటాయి. ఇక 2వ రకం ప్రియమైన భక్తులు. వారు ప్రేమతో పూజిస్తారు, కానీ ఇంకా కోరికలు ఉంటాయి. వారికి నేను కొన్నిసార్లు ఇస్తాను, కొన్నిసార్లు ఖచ్చితంగా తీసుకుంటాను. వారిని నెమ్మదిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తాను. ఆ బాధ్యత కూడా నాదే కదా. ఇక 3వ రకం భక్తులు అత్యంత ప్రియమైనటువంటి భక్తులు. శివుని యొక్క స్వరం లోతుగా మారిద్ది. వీరే నా హృదయానికి దగ్గర వారు. వారికి నేను ప్రత్యేకంగా ప్రవర్తిస్తాను. ప్రత్యేకంగా వారి దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తాన్ని తీసేస్తాను. ఎందుకంటే లోక బంధనాలు తొలగించడానికి. వారిని కష్టాల్లో పెడతాను. నన్ను అనుక్షణం గుర్తు చేసుకోవటానికి. లోకమంతా వారిని అవమానించేలా చేస్తాను. వారి గత జన్మల యొక్క అహంకారాన్ని తొలగించడానికి. ఎందుకంటే వారిని నేను నాతో పాటు ఉంచుకోవాలి అనుకుంటారు. వారిని ఈ సంసారం నుండి విముక్తి చేయాలి. వారికి మోక్షాన్ని కల్పించాలి. అది కూడా నా బాధ్యతే కదా. ఒక తండ్రిగా నా పిల్లల యొక్క బాధ్యత ఎప్పటికీ నాదే కదా. శివుడు దగ్గరకు వచ్చి అన్నారు, నువ్వు నాకు అత్యంత ప్రియమైన భక్తుడివి దేవదాస. దేవదాసు కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నువ్వు ప్రతి పరీక్షలో కూడా ఉత్తీర్ణుడివి. దేవదాస, నీకు సంపద ఉంటుంది, కానీ దానిపైన ఆసక్తి ఉండదు. నీకు గౌరవం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. నీకు కుటుంబం ఉంటుంది, కానీ మమకారం నిన్ను ఎప్పటికీ బంధించజాలదు. ఒక్కసారిగా అన్నీ కూడా మాయమైపోయాయి. దేవదాస్ మేల్కొన్నాడు. ఉదయం యొక్క వెలుగు ఆ గది లోపలికి వస్తుంది. అతని యొక్క హృదయం పూర్తిగా మారిపోయింది. అతనికి అంతా అర్థమైంది. 2 రోజుల్లో తన కొడుకు కోలుకున్నాడు. మరికొద్ది రోజుల్లోనే ఒక ధనవంతుడు, అతను కూడా ఆశ్చర్యకరంగా శివభక్తుడు, తనకు తానుగానే వచ్చి సహాయాన్ని చేశాడు. ఇప్పుడు
గ్రామం మొత్తం కూడా దేవదాసును గౌరవిస్తుంది. తాను చిరునవ్వు నవ్వి అన్నాడు. అతనికి ఇప్పుడు తెలిసింది, పరమశివుని యొక్క కృప అంటే మనం కోరింది ఇవ్వటం కాదు, మనకి అవసరమైంది మాత్రమే ఇవ్వటమని. ప్రియమైన భక్తులారా, ఇంతవరకు ఈ వీడియోని ఓపికగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఆ పరమశివుడు తన యొక్క భక్తుల్ని ఎందుకు ఈ విధంగా కష్టపెడతాడు, ఎందుకు ఇలా పరీక్షిస్తాడు అన్న విషయం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మరి ఒకవేళ మీ జీవితంలో కూడా కష్టాలు సమస్యలు ఉన్నాయి అంటే ఆ పరమశివుడు మీ యొక్క గత జన్మ కర్మలను, మీ యొక్క గత జన్మ పాపాలను ఖచ్చితంగా ప్రక్షాళనం చేస్తున్నాడని గమనించండి. అంతే తప్ప ఎన్నటికీ దైవాన్ని నిందించవద్దు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.